Hello viewers, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science Faculty. చూడండి వెలాసిటీ అంటే ఏంటంటే మరి డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్కి వెలాసిటీకి అసలు వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ నోన్ యాజ్ వెలాసిటీ. అంటే స్పీడ్లో డిస్టెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వెలాసిటీలో డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి ఈ వెలాసిటీ తీసుకున్నప్పుడు ఏంటి జనరల్గా వెలాసిటీ సో వెలాసిటీని జనరల్గా ఎలా తీసుకుంటామంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ నేను ఓకే సో డిస్ప్లేస్మెంట్ని x1 అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ని x1 ఎందుకు డిస్టెన్స్ అనేది x అనుకుంటే సో లెట్ us కన్సిడర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ x1. చూడండి ఇక్కడ వెలాసిటీ అంటే ఏంటంటే సో d/dt అని చెప్పొచ్చు కదా, d/dt ఆఫ్ x1 అని చెప్పొచ్చు, d/dt ఆఫ్ x1 అని చెప్పొచ్చు. లేదా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే సో డిస్ప్లేస్మెంట్ బై టైం ఇలా కూడా చెప్పొచ్చు, డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఓకేనా? చూడండి ఇక్కడ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఇక్కడ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు x1/t. ఓకేనా? సో డిస్ప్లేస్మెంట్ బై టైం దట్ ఈస్ ఫర్ ద వెలాసిటీ. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు. ఏమనొచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ వాట్స్ వెలాసిటీ. సో ఇక్కడ చూడండి v ఈజ్ ఈక్వల్స్ టు x1/t. x1 అంటే ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్, t అంటే టైం. ఓకే సో x1/t. నెక్స్ట్ చూడండి ఇక్కడ మరి యూనిట్స్ ఏం తీసుకుంటాం దీనికి? యూనిట్స్ చూడండి CGS సిస్టంలో. సో CGS సిస్టంలో యూనిట్స్ ఏంటంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం కదా, డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ సెంటీమీటర్స్, టైంకి యూనిట్స్ సెకండ్స్. కాబట్టి సేమ్ యూనిట్స్ వస్తాయి, అంటే స్పీడ్కి వెలాసిటీకి సేమ్ యూనిట్స్. తర్వాత SI సిస్టంలో సో SI సిస్టమ్ తీసుకున్నప్పుడు ఏంటి అక్కడ ఈ సెంటీమీటర్ ఫర్ సెకండ్స్, నెక్స్ట్ ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్స్. సో మీటర్ ఫర్ సెకండ్స్. ఓకే సో దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ వెలాసిటీ. చూడండి మరి వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీయా స్కేలార్ క్వాంటిటీయా? సో ఆల్రెడీ మనము వెక్టార్ స్కేలార్స్లో డిస్కస్ చేసాం. ఓకేనా? సో వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? వెలాసిటీ ఏంటి ఇక్కడ? వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకే సో ఇక్కడ వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ అని ఎలా చెప్తామంటే సో ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండి. ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 25 km/h. ఓకేనా? సో 25 km/h సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ అంటాం. ఏమని చెప్తాం ఇక్కడ? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ అంటే ఏంటి? సో నార్త్ డైరెక్షన్లో మనము 25 km/h స్పీడ్తో వెళ్తున్నాం. సో 25 km/h చూడండి 25 km/h అనేది మనం నార్త్ డైరెక్షన్లో వెళ్తా ఉన్నాం. ఓకే నార్త్ డైరెక్షన్లో 25 km/h వెళ్తున్నామంటే ఇక్కడ డైరెక్షన్ ఉంది, తర్వాత 25 km అనేది పర్ అవర్ అని చెప్పేసి మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, కాబట్టి ఈ క్వాంటిటీని మనము వెక్టార్ క్వాంటిటీ అంటాం. ఏమంటుంది? దీన్ని వెక్టార్ క్వాంటిటీ అంటాం. ఓకేనా? కాబట్టి సో వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ వేర్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఈ వెలాసిటీలో జనరల్గా ఏంటి d/dt ఆఫ్ x1 అని చెప్పేసి అన్నాం. d/dt ఆఫ్ x1 అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ జనరల్గా వెలాసిటీ అని చెప్పేసి అంటాం. అంటే సో ఇందులో డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి సో డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీ కూడా వెక్టార్ అని చెప్పొచ్చు, అంటే ఇలా అయినా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద యూనిఫామ్. ఓకే యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ వెలాసిటీస్. ఓకేనా? సో యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, జనరల్గా నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? ఆల్రెడీ మనము యూనిఫామ్ స్పీడ్ లేదా యూనిఫామ్ మోషన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ మోషన్లు అంటే ఏంటి, జనరల్గా డిస్టెన్స్ అయినా డిస్ప్లేస్మెంట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. అంటే సో యూనిఫామ్ అంటే ఏంటి, ఈక్వల్ డిస్టెన్సెస్ అనేది ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో కవర్ చేస్తే అది యూనిఫామ్ మోషన్. ఇక్కడ ఏంటి వెలాసిటీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కవర్ చేయాలి, అంతే డిఫరెన్స్. ఓకేనా? చూడండి ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వన్ ఈస్ యూనిఫామ్ వెలాసిటీ. చూడండి ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఏంటి యూనిఫామ్ వెలాసిటీ అంటే సో ఆబ్జెక్ట్ విల్ కవర్. ఓకేనా? సో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ అండి. ఓకే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఓకేనా? సో ఇది జనరల్గా ఏంటంటే యూనిఫామ్
వెలాసిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే ఇక్కడ యూనిఫామ్ అంటే ఈక్వల్ టైంలో ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ కవర్ చేయాలి. అది జనరల్గా యూనిఫామ్ మీనింగ్. యూనిఫామ్ అంటే ఏంటి, ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ లేదా డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తే అది యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్తాం. మరి ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ అనేది మళ్ళీ తీసుకున్నాం. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్ టైంలో, అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కవర్ చేయాలి. ఓకేనా, సో ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కనుక కవర్ చేస్తే సో దాన్ని మనము యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉందని చెప్పి చెప్తాం. ఓకేనా, అది యూనిఫామ్ వెలాసిటీ అంటే. చూడండి ఇక్కడ గ్రాఫ్ చూడండి ఇక్కడ. సో ఎక్స్ యాక్సిస్ పైన మనం టైం తీసుకున్నాం, వై యాక్సిస్ పైన ఏంటి డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, కాబట్టి టైం అండ్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ కనుక తీసుకుంటే ఇక్కడ కూడా సేమ్ కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది మినిట్స్లో ఉందనుకుందాం. ఓకేనా, సో మినిట్స్లో ఉన్నప్పుడు ఇది మీటర్స్ అంటే 1 minute. ఓకేనా, 1 minuteలో 10 meters కవర్ చేసింది. నెక్స్ట్ 10 meters ఏందండి డిస్ప్లేస్మెంట్ అండి. ఓకే, నెక్స్ట్ 2 minutesలో 20 meters డిస్ప్లేస్మెంట్. సో 3 minutesలో నెక్స్ట్ 30 meters, 4 minutesలో సో నెక్స్ట్ 40 meters. ఓకేనా, చూడండి ఇక్కడ ఈక్వల్ టైం కదా, అంటే డిఫరెన్స్ ఎంత 1 minute, ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 minute, ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 minute. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ చూడండి 10 meters, 10 meters, అగైన్ 10 meters. అంటే ఇక్కడ ఎవ్రీ 1 minute అండి, ఎవ్రీ 1 minute 10 meters డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ చేస్తుంది. ఓకేనా, అంటే ఎవ్రీ 1 minute 10 meters డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ చేస్తుంది కాబట్టి సో దీన్ని జనరల్గా ఏమంటామంటే యూనిఫామ్ వెలాసిటీ అంటాం. ఏమంటాం దీన్ని యూనిఫామ్ వెలాసిటీ. సో యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, సో ఇక్కడ ఈక్వల్ టైం కదా, ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ అనేది కవర్ చేస్తూ ఉంది. ఓకే, కాబట్టి ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కనుక కవర్ చేస్తే దాన్ని జనరల్గా యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ సో నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే చూడండి. సో నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఇక్కడ టైం అనేది ఈక్వల్ టైం అండి, అంటే ఈక్వల్ టైంలో అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ అనేది కవర్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే టైం ఈక్వల్ అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కనుక కవర్ చేస్తే దాన్ని నాన్ యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. ఓకే, చూడండి ఇక్కడ నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఓకే, సో నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటంటే అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ cover in equal intervals of time, equal intervals of time. ఓకేనా, చూడండి ఇక్కడ అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. ఓకే, సో దీన్ని జనరల్గా ఏమంటామంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటాం. ఏమంటుంది ఇది, సో నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే చూడండి ఈ గ్రాఫ్ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఏంటి, సో టైం అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఈక్వల్గా లేదండి. ఓకే, చూడండి గ్రాఫ్ ఎలా ఉంది ఇది, సో ఇలా ఏంటి లీనియర్గా కాకుండా నాన్ లీనియర్లో ఉంది కాబట్టి సో ఈ గ్రాఫ్ ఏంటి ఇట్ రిప్రజెంట్ ద నాన్ యూనిఫామ్ మోషన్. ఓకేనా, అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ చేస్తూ ఉంది. ఓకే, ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కవర్ చేస్తుంది కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా, నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ చూడండి యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి, సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అండి. ఓకేనా, సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ నోన్ యాజ్ యాక్సలరేషన్. అంటే వెలాసిటీలోని చేంజ్ అండి, అంటే వెలాసిటీ కనుక విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ ఉంటే ఆ బాడీ అనేది యాక్సలరేట్ అవుతుందని చెప్పి చెప్తాం. ఓకేనా, సో యాక్సలరేట్ అవుతుందని ఎప్పుడు చెప్తామంటే వెలాసిటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, వెలాసిటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటే ఆ బాడీ అనేది యాక్సలరేట్ అవుతుందని చెప్పి చెప్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఉంది. ఓకేనా, ట్రైన్ అనేది స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకేనా, సో స్టేషన్ నుండి ఒక ట్రైన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ట్రైన్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కదా. సో ఇనీషియల్లీ ద ట్రైన్ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్. ఓకే, ఆ ట్రైన్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, సో అలా వెలాసిటీ అనేది పెంచుకుంటూ వెళ్తుంది కదా. అంటే వెలాసిటీస్ అనేది ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక 10 meters per second, తర్వాత ఏంటి 30 meters per second, నెక్స్ట్ 40 meters per second, నెక్స్ట్ 60 meters per second, ఇలా మ్యాక్సిమమ్ ఏంటి వెలాసిటీస్ అనేది చేంజ్ అవుతాయి. అంటే ఇనీషియల్గా 0 ఉండి అది ఏంటి చేంజ్ అవ్వకుంటూ ఉంటే అంటే వెలాసిటీస్ అనేది చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఆ ట్రైన్ అనేది యాక్సలరేట్ అవుతుందని చెప్పి చెప్తాం. ఏమని చెప్తాం, యాక్సలరేట్ అవుతుందని చెప్పి చెప్తాం. ఓకేనా, మళ్ళీ యాక్సలరేషన్లో 2 types ఆఫ్ యాక్సలరేషన్స్ తీసుకుంటాం. అదేంటంటే పాజిటివ్ యాక్సలరేషన్ అండ్ నెగిటివ్ యాక్సలరేషన్. ఓకేనా, పాజిటివ్ యాక్సలరేషన్ తీసుకుంటాం, నెక్స్ట్ నెగిటివ్ యాక్సలరేషన్ కూడా తీసుకుంటాం. ఓకేనా, సో మరి పాజిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే
సో వెలాసిటీస్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేంజ్ అవుతుంది అనుకోండి. వెలాసిటీస్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేంజ్ అయితే సో దాన్ని మనం పాజిటివ్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో పాజిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే వెలాసిటీస్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే ట్రైన్ అనేది ఒక స్టేషన్ నుండి స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తుంది, వెలాసిటీస్ అనేది వెలాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. మ్యాక్సిమం వెలాసిటీకి వెళ్ళింది అనుకుందాం. ఆ మ్యాక్సిమం వెలాసిటీకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్టేషన్ వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా దాని యొక్క వెలాసిటీస్ అనేది తగ్గించాలి కదా, ఎందుకో స్టేషన్లో మళ్ళీ ఆగాలి కాబట్టి. సో వెలాసిటీ అనేది తగ్గించుకుంటూ ఫైనల్గా జీరోకి వచ్చేస్తుంది. ఓకేనా. ఇనీషియల్గానేమో వెలాసిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని మనం పాజిటివ్ యాక్సలరేషన్ అన్నాం. తర్వాత కేసు ఏంటంటే స్టేషన్ టువర్డ్స్ స్టేషన్ వస్తున్నప్పుడు వెలాసిటీస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో వెలాసిటీస్ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మనం దాన్ని ఏమంటాం, జనరల్గా నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, విల్ డిస్కస్ దట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, నెగిటివ్ అండ్ పాజిటివ్ యాక్సలరేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనం యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటి చూడండి, యాక్సలరేషన్ ఏతో రిప్రజెంట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే వెలాసిటీ బై టైం అండి. ఓకేనా. వి బై టీ. సో వి అంటే ఇక్కడ వెలాసిటీ బై టైం. ఓకేనా, వెలాసిటీ బై టైం. సో దిస్ ఇస్ వాట్ ద టైం. సో ఇక్కడ వెలాసిటీ బై టైం అని చెప్పి తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ యాక్సలరేషన్ ఏంటి, వెలాసిటీ బై టైం. ఓకే. సో ఇక్కడ వెలాసిటీ అంటే మళ్ళీ అగైన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని సో జనరల్గా వెలాసిటీ అంటాం. అంటే ఏంటి, x1/t. చూడండి ఇక్కడ యాక్సలరేషన్ అంటే v/t. సో వెలాసిటీ బై టైం, దట్ ఈస్ ఫర్ ద యాక్సలరేషన్. మరి యూనిట్స్ చూడండి, దీనికి యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటి, CJ సిస్టంలో. సో యూనిట్స్ ఫర్ వెలాసిటీ ఇన్ ద CJ సిస్టమ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్స్ కదా, ఇంతకుముందు చూసాం సెంటీమీటర్ ఫర్ సెకండ్స్. మళ్ళీ అగైన్ టైంకి సెకండ్స్ కాబట్టి సో యూనిట్స్ ఏమైతే అంటే సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. సో సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఆర్ ది యూనిట్స్ ఫర్ యాక్సలరేషన్ ఇన్ ద CJ సిస్టమ్. ఓకేనా. అంటే సెంటీమీటర్ ఫర్ సెకండ్స్ అనేది CJ సిస్టంలో యాక్సలరేషన్కి యూనిట్స్. ఓకేనా. తర్వాత మరి SI సిస్టంలో చూడండి, SI సిస్టంలో సో యూనిట్స్ ఫర్ వెలాసిటీ ఏం తీసుకుంటాం, జనరల్గా మీటర్ ఫర్ సెకండ్స్ కదా, మీటర్ ఫర్ సెకండ్స్. అగైన్ టైం కాబట్టి సెకండ్స్. ఓకేనా. సో దీని నుండి ఏమని చెప్పొచ్చు అంటే మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ కదా, మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఓకే. కాబట్టి SI సిస్టంలో యాక్సలరేషన్కి యూనిట్స్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. సో ఇది జనరల్గా యాక్సలరేషన్ అంటే. తర్వాత మరి దీంట్లో యాక్సలరేషన్ అనేది ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. అంటే ఇది వెక్టార్ క్వాంటిటీయా స్కేలార్ క్వాంటిటీ అని ఎలా చెప్తాం. సో యాక్సలరేషన్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండి. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. చూడండి మనం ఒక పర్టికులర్ డైరెక్షన్లో ట్రైన్ అనేది యాక్సలరేట్ అవుతుందని చెప్పి చెప్తాం. ఓకేనా, యాక్సలరేట్ అవుతుందని చెప్తాం. అంటే సో ఇక్కడ యాక్సలరేషన్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కాబట్టి సో యాక్సలరేషన్ ఏ ఈస్ వాట్ ఇయర్, ఏ ఈస్ ఏ వాట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ. ఓకే. సో ఏ ఈస్ వాట్ ఇయర్, వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా. సో ఎందుకు వెక్టార్ క్వాంటిటీ అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ సో ప్లస్ డైరెక్షన్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ట్రైన్ లేదా ఏదైనా ఒక బాడీ అనేది యాక్సలరేట్ అవుతుందని చెప్తాం కాబట్టి సో యాక్సలరేషన్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ద యాక్సలరేషన్. నెక్స్ట్ సో ఇన్స్టాంటేనియస్ అండ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి చూడండి. సో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ అండి. ఓకే, అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఒక బాడీ యాక్సలరేషన్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. ఓకేనా. సో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి, సో ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ అండి. ఓకే, ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అని చెప్పేసి తీసుకుంటాం. జనరల్గా ఇన్స్టాంటేనియస్ స్పీడ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కూడా తీసుకోవచ్చు. సో ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి, ద స్పీడ్ ఆఫ్ ది బాడీ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్. నెక్స్ట్ ఏంటి, సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి, ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్. ఓకే, సో దాన్ని జనరల్గా సో ఏంటి ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని, లేదా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, లేదా ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. ఓకే, సో ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాం. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర వెలాసిటీ తీసుకుంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం.
మరి యాక్సలరేషన్ అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర యాక్సలరేషన్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దట్ ఈస్ ఫర్ ద ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. జనరల్గా మనం ఏంటంటే బైక్ పైన బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గర మన యాక్సలరేషన్ కావాలనుకున్నాం అనుకోండి. జనరల్గా ఏంటంటే సో హైవేస్ పైన వాళ్ళు ఒక స్కానర్స్ పెడతారండి. హై స్పీడ్ వెళ్ళినప్పుడు అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ అంటే పర్టికులర్ ఇన్స్టెంట్ ఎంత స్పీడ్లో ఉందో, నెక్స్ట్ ఎంత యాక్సలరేషన్లో ఉంది, నెక్స్ట్ ఎంత వెలాసిటీలో ఉందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తారు. సో దట్ ఈస్ ద పర్పస్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే ఆ పర్టికులర్ టైంలో అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్తో దాని యాక్సలరేషన్ తీసుకుంటే దాన్ని ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి కాన్స్టెంట్ యాక్సలరేషన్. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే సో ఎనీ బాడీ ఎనీ బాడీ ఈజ్ ఎట్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ద వెలాసిటీ షుడ్ బి కాన్స్టెంట్ అండి. ఓకేనా, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈస్ కాన్స్టెంట్లీ చేంజెస్ దెన్ సచ్ టైప్ ఆఫ్ యాక్సలరేషన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ సో కాన్స్టెంట్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్. ఓకే, సో దట్ ఈస్ ఫర్ ద బేసికల్లీ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ద ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అండ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. నెక్స్ట్ చూడండి పాజిటివ్ యాక్సలరేషన్ ఆర్ డిసలరేషన్ ఆర్ రిటార్డేషన్. ఓకేనా, పాజిటివ్ యాక్సలరేషన్. పాజిటివ్ యాక్సలరేషన్ అంటే ఇంతకుముందు చూసాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టేషన్ ఉంది అనుకుందాం. ఓకేనా, సో ఈ స్టేషన్ నుండి ట్రైన్ అనేది మూవ్ అవుతా ఉంది. ఓకే, సో ట్రైన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఏమైతే చూడండి ఇక్కడ సో ఈ కేసులో వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకేనా, వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. ఓకే, సో వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే దీన్ని మనం జనరల్గా ఏమంటాం అంటే పాజిటివ్ యాక్సలరేషన్ అంటాం. ఏమంటాం దీన్ని? పాజిటివ్ యాక్సలరేషన్. ఓకేనా, సో పాజిటివ్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ట్రైన్ అనేది ఒక స్టేషన్ నుంచి మూవ్ అయ్యి వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తే సో పాజిటివ్ యాక్సలరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైతే ఇక్కడ ఈ కేసులో ఓకే సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేసరికి ఏమైందంటే వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ ద వెలాసిటీ అనేది డిక్రీజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. ఏమంటాం దీన్ని? నెగిటివ్ యాక్సలరేషన్. నెగిటివ్ యాక్సలరేషన్. చూడండి ఇక్కడ ది నెగిటివ్ యాక్సలరేషన్ని మనం ఏమంటామంటే రిటార్డేషన్ అనొచ్చు, లేదంటే డిసలరేషన్ అనొచ్చు. డిసలరేషన్ ఆర్ రిటార్డేషన్. ఓకేనా, అంటే ఈ నెగిటివ్ యాక్సలరేషన్ని మనము సో ఇలా కూడా పిలవచ్చు. ఎలా? సో డిసలరేషన్ అనొచ్చు లేదా రిటార్డేషన్ అనొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఏంది ట్రైన్ అనేది టువర్డ్స్ ద స్టేషన్ అంటే స్టేషన్ వైపు వస్తున్నప్పుడు దానికి యాక్సలరేషన్ వెలాసిటీ అనేది తగ్గించుకుంటూ వస్తుంది. ఓకే, వెలాసిటీ అనేది తగ్గుతూ ఉందంటే ఆటోమేటిక్గా యాక్సలరేషన్ అనేది జనరల్గా నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్పి తీసుకుంటాం. దాన్ని రిటార్డేషన్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు డిసలరేషన్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇది ఈ కేసులో సో టైంతో పాటు ఏంటి ఇక్కడ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ ఈజ్ ఇంక్రీజెస్. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం అనేది ఒక 1 minute ఉన్నప్పుడు వెలాసిటీ అనేది ఒక 10 meters per second అనుకుందాం. తర్వాత ఇక్కడ టైం అనేది ఒక 2 minutes ఉన్నప్పుడు వెలాసిటీ అనేది ఒక 20 meters per second. అంటే ఇక్కడ టైం అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. అంటే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే సో యాక్సలరేషన్ జనరల్గా ఏమంటాం మనం పాజిటివ్ యాక్సలరేషన్ కదా. సో ఇక్కడ ఏంటి ట్రైన్ అనేది స్టేషన్ నుండి సో మూవ్ అవుతున్నప్పుడు ఓకేనా సో అవే ఫ్రమ్ ది స్టేషన్ అంటే ట్రైన్ అనేది అవే ఫ్రమ్ ది స్టేషన్ మూవ్ అవుతున్నప్పుడు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈ గ్రాఫ్లో ఏంటంటే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. కాబట్టి ఈ కేసు దీన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ యాక్సలరేషన్ అంటాం. ఏమంటాం దీన్ని? పాజిటివ్ యాక్సలరేషన్. ఓకేనా, పాజిటివ్ యాక్సలరేషన్ అంటాం. ఎందుకు పాజిటివ్ యాక్సలరేషన్ అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేంజ్ అవుతుంది. ఓకేనా, సో యాక్సలరేషన్ అంటే సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, లేదంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుందంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేంజ్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం పాజిటివ్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో అది పాజిటివ్ యాక్సలరేషన్ అంటే. నెక్స్ట్ సో ఈ డయాగ్రామ్ చూడండి, నెక్స్ట్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్లో ఏంటంటే సో టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు చూడండి ఈ గ్రాఫ్ అనేది ఇలా డిక్రీజ్ అవుతుంది కదా. అంటే ఇనీషియల్ ఇక్కడ ఉంది ఓకేనా. అంటే వెలాసిటీ అనేది ఏమవుతుంది ఇక్కడ? సో వెలాసిటీ అనేది కీప్ ఆన్ డిక్రీజింగ్. ఓకేనా, అంటే ఈ కేసులో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుందంటే సో ఇండైరెక్ట్ ఏంది ట్రైన్ అనేది టువర్డ్స్ ద స్టేషన్ వస్తున్నట్టు కదా. ఓకేనా, సో ట్రైన్ అనేది టువర్డ్స్ ద స్టేషన్ వస్తున్నప్పుడు వెలాసిటీ అనేది తగ్గించుకుంటూ ఫైనల్గా స్టేషన్లో ట్రైన్ అనేది ఆగుతుంది. ఓకేనా, సో స్టేషన్లో ట్రైన్ ఆగిందంటే జనరల్గా ఏంటి దాని వెలాసిటీ అనేది 0.
ఓకేనా. అంటే వెలాసిటీ అనేది కీప్ ఆన్ డిక్రీజింగ్, అంటే డిక్రీజ్ అవ్వకుంటూ స్టేషన్లో ఆగుతుంది. ఓకే, సో అంటే ఏంటి, ఇక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది, అంటే యాక్సలరేషన్ అనేది ఉంది. ఏ టైప్ యాక్సలరేషన్ అదంటే సో నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో వెలాసిటీ ఉంది కాబట్టి సో నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం ఏమంటాం, ఈ డయాగ్రామ్ ఏంటంటే నెగిటివ్ యాక్సలరేషన్, ఆర్ దీన్నే మనం ఏమనొచ్చు అంటే సో డిసెలరేషన్ కూడా అనొచ్చు. డిసెలరేషన్ ఆర్ వన్ మోర్ నేమ్ రిటార్డేషన్. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ద పాజిటివ్ యాక్సలరేషన్ అండ్ డిసెలరేషన్. ఓకే, నెక్స్ట్ సో ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. ఓకేనా, అంటే దీన్ని మనం జనరల్గా ఏమంటామంటే మోషన్ ఈక్వేషన్స్ అంటామండి. ఏమంటాం జనరల్గా మోషన్ ఈక్వేషన్స్. ఓకే, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఇక్కడ ఉంది. ఓకే, సో లెట్ us కన్సిడర్ ఇది ఎక్స్ అనే ఒక బాడీ అనేది పాయింట్ దగ్గర ఉంది. చూడండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇది ఒక ఇనీషియల్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా, సో ఇనీషియల్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉంది, ఇనీషియల్ వెలాసిటీ. ఓకేనా, సో నెక్స్ట్ ఇనీషియల్ వెలాసిటీ మూవ్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది ఒక ఫైనల్ వెలాసిటీకి రీచ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ ఫైనల్ వెలాసిటీకి రీచ్ అయింది అనుకుందాం. ఓకేనా, సో ఒక ఫైనల్ వెలాసిటీకి రీచ్ అయింది. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇనిషియల్ వెలాసిటీతో ఫైనల్ వెలాసిటీతో ఆబ్జెక్ట్ అనేది ఎండ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి మరి ఈ బాడీ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి, అంటే ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి సో ఏంటి కొంత డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ చేసింది కదా. ఓకేనా, కొంత డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ చేసింది. ఓకే, సో బాడీ అనేది ఇనీషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయ్యి ఫైనల్ వెలాసిటీతో అది ఎండ్ అయింది, అంటే స్టాప్ అయింది. తర్వాత ఇట్ విల్ కవర్ సమ్ డిస్ప్లేస్మెంట్ కదా, అంటే డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ చేసింది. తర్వాత సో ఈ బాడీ అనేది ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మూవ్ అవ్వడానికి, ఓకే, సో మూవ్ అయ్యేటప్పుడు సో అది సమ్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది కదా దానికి. అంటే ఇక్కడ స్పీడ్ లేదా వెలాసిటీ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఏదో ఒక యాక్సలరేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో జనరల్గా చూడండి ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్. ఓకేనా, సో వీటన్నింటి మధ్య ఉండే రిలేషన్, ఓకే, వీటన్నింటి మధ్య ఉండే రిలేషన్నే మనం జనరల్గా మోషన్ ఈక్వేషన్స్ అంటాం. ఓకేనా, సో మోషన్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండి. ఓకే, సో వీటన్నిటి మధ్య ఉండే రిలేషన్ని మనం జనరల్గా మోషన్ ఈక్వేషన్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, సో లెట్ us see the motion equations. సో ఆల్రెడీ డిస్కస్ చేసి జనరల్గా ఆల్రెడీ తెలిసిన ఈక్వేషన్స్ అండి మోషన్ ఈక్వేషన్స్లో. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, v is equals to u plus at, v is equals to u plus at. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, s is equals to ut plus, s is equals to ut plus of at square. చూడండి ఇక్కడ ఎగ్జామ్లు అండి, అంటే మనం ఎన్టీపీసీ ఎగ్జామ్ తీసుకున్న తర్వాత ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్ తీసుకున్న వీటిపైన ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారండి. ఓకేనా, సో ఈ మోషన్ ఈక్వేషన్స్ పైన మ్యాక్సిమం ప్రాబ్లమ్స్. ఓకేనా, సో మోషన్ ఈక్వేషన్స్ డైరెక్ట్గా ఈక్వేషన్ ఏంటని చెప్పేసి అడగరు. సో వీటిపైన ప్రాబ్లమ్స్ అంటే సింపుల్ ప్రాబ్లమ్స్. ఎలా ప్రాబ్లమ్స్ అడగవచ్చు చూడండి. సో ఫైనల్ వెలాసిటీ కనుక్కో అని చెప్పేసి ఇనీషియల్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఇవ్వచ్చు. సో కొన్నిసార్లు ఎలా ఇవ్వచ్చు అంటే యాక్సలరేషన్ ఇచ్చి ఫైనల్ వెలాసిటీ ఇచ్చేయండి, ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోమని చెప్పొచ్చు. అంటే ఈక్వేషన్ బట్టి మనము వాళ్ళు ప్రాబ్లమ్ అనేది సింపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మోషన్ ఈక్వేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అంటే చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్లో చూస్తూ ఉంటాం. ఓకేనా, సో అక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం ఇచ్చారంటే ఆ ప్రాబ్లంలో ఏ ఈక్వేషన్ అనేది సూటబుల్ అని చెప్పేసి ఫస్ట్ సో రికగ్నైజ్ చేయాలి. ఓకేనా, అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, కాబట్టి మోషన్ ఈక్వేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, v is equals to u plus at, సెకండ్ ఈక్వేషన్ s is equals to ut plus half at square. మరి థర్డ్ ఈక్వేషన్ చూడండి, థర్డ్ ఈక్వేషన్ v square minus u square is equal to 2as. ఓకేనా, సో v square minus u square is equals to 2as వేర్. సో ఇక్కడ చూడండి టర్మినాలజీస్ ఒకసారి చూడండి. ఇక్కడ సో v అంటే ఏమని చెప్పాం, సో ఫైనల్ వెలాసిటీ, సో ఫైనల్ వెలాసిటీ. సో నెక్స్ట్ u అంటే ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ, సో ఇనీషియల్ వెలాసిటీ. సో నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ a అంటే ఏంటి ఇక్కడ యాక్సలరేషన్, యాక్సలరేషన్. సో నెక్స్ట్ s తీసుకున్నాం కదా, s అంటే ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్, s ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్. అండ్ t తీసుకున్నాం అనుకోండి, t ఏంటి ఇక్కడ టైం. ఓకేనా, సో ఇవి జనరల్గా టర్మినాలజీ. ఫస్ట్ వన్ ఏంటి, సో v అంటేనేమో ఫైనల్ వెలాసిటీ, u ఏమో ఇనీషియల్ వెలాసిటీ, a ఈస్ యాక్సలరేషన్, s ఈజ్ డిస్ప్లేస్మెంట్, t ఈస్ టైం.
ఓకే. సో ఇవి టర్మినల్స్ ఇన్ ద మోషన్ ఈక్వేషన్స్. ఓకే. సో చూడండి ఈ మోషన్ ఈక్వేషన్స్ మళ్ళీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో చేంజ్ అవుతాయి. తర్వాత ఏంటంటే వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, అంటే ఒక బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు అవి ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ అండి. అంటే ఈ ఈక్వేషన్స్ ఎప్పుడు తీసుకుంటాం అంటే సో ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ రెక్టిలీనియర్ మోషన్ అనొచ్చు. ఏమని చెప్పొచ్చు? రెక్టిలీనియర్ మోషన్. లేదంటే ఏం చెప్పొచ్చు? స్ట్రైట్ లైన్ మోషన్ వెళ్తున్నప్పుడు. So when the body is moving in a straight line motion, then so we are taking these equations. Okay, so first equation v is equals to u plus at, s is equals to ut plus half at square, v square minus u square is equals to 2as. సో ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్స్ అనేది నార్మల్గా ఒక బాడీ అనేది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సో జీ వాల్యూ ఉంటుంది కదా. ఓకేనా, అంటే యాక్సలరేషన్ ఉంటుంది. కానీ యాక్సలరేషన్ అంటే జీ వాల్యూ అంటే స్మాల్ జీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా, సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉండడం వల్ల ఈ మోషన్ ఈక్వేషన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఓకే, చూడండి ఎలా చేంజ్ అవుతాయి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకుందాం. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసు తీసుకుందాం. చూడండి ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది ఇలా ఫ్రీ ఫాల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ కేసులో ఏంటంటే జీ వాల్యూ అంటే ఏ ప్లేస్లో క్యాపిటల్ జీ అండి ప్లస్ జీ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ జీ. తర్వాత ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసు కానీ అప్వర్డ్ డైరెక్షన్ కేసులో ఎస్ ప్లేస్లో, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా, మరి బాడీ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫాలో అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఫాలో అవుతున్నప్పుడు ఏంటి అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఎస్ ప్లేస్లో మనం హెచ్ తీసుకుంటామండి. ఇవి రెండే మాడిఫికేషన్స్. చూడండి ఫస్ట్ కేసు ఏంటి ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో సో ఎస్ ప్లేస్లో హెచ్ పెడతాం, నెక్స్ట్ ఏ ప్లేస్లో ప్లస్ జీ పెడతాం. ఓకేనా, అప్పుడు ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అయితే చూడండి v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ జీటీ అని చెప్పేసి రాయచ్చా, అంటే ఏ ప్లేస్లో జీ పెట్టినాం. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి ఎస్ ప్లేస్లో మనం హెచ్ పెట్టాలి కదా, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ సో ఆఫ్ జీటీ స్క్వేర్. ఇది జనరల్గా సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, సో మరి థర్డ్ ఈక్వేషన్ చూడండి సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh అండి. ఏంటి ఇక్కడ 2gh, అక్కడ 2as కదా, ఏ ప్లేస్లో g, నెక్స్ట్ ఎస్ ప్లేస్లో h, కాబట్టి 2gh. ఓకే, సో ఇది జనరల్గా ఈక్వేషన్ నెంబర్ 3. ఇవి మోషన్ ఈక్వేషన్స్ వెన్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో అక్కడ కండిషన్ ఏంటంటే ఎస్ ప్లేస్లో హెచ్ పెట్టాలి, నెక్స్ట్ ఏ ప్లేస్లో ప్లస్ జీ పెట్టాలి. ఓకే, సో ఇవి మోషన్ ఈక్వేషన్స్ వెన్ ద బాడీ ఈజ్ ఫ్రీ ఫాల్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో నెక్స్ట్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు చూడండి బాడీ ఈజ్ మూవింగ్ ఓకే, బాడీ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు చూడండి సో బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు. ఓకే, సో అప్వర్డ్ డైరెక్షన్లో బాడీ వెళ్తున్నప్పుడు సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటామంటే మైనస్ జీ తీసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. ఓకేనా, ఏ ప్లేస్లో మైనస్ జీ పెడతాం, నెక్స్ట్ ఎస్ ప్లేస్లో హెచ్. ఓకే, అప్పుడు ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అయితే చూడండి వి ఈజ్ ఈక్వల్స్ టు యూ. సో ఇక్కడ జీ ప్లేస్లో ఏ ప్లేస్లో మైనస్ జీ పెట్టాలి కాబట్టి యూ మైనస్ జీటీ, యూ ప్లస్ ఏటీ ఉన్న ప్లేస్లో యూ మైనస్ జీటీ అని చెప్పేసి తీసుకుంటాం. ఎందుకు ఇక్కడ ఏ ప్లేస్లో మైనస్ జీ తీసుకుంటాం. నెక్స్ట్ సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ చూడండి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో యూటీ. ఓకేనా, యూటీ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్. ఓకే, సో ఇది జనరల్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి ఇక్కడ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh బట్ మైనస్ 2gh. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ మైనస్ 2gh. మైనస్ ఎందుకంటే ఇక్కడ జీ ప్లేస్లో ఏ ప్లేస్లో మైనస్ జీ పెట్టాలి కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇవి జనరల్గా మోషన్ ఈక్వేషన్స్ వెన్ ద బాడీ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ ఆర్ వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో నెక్స్ట్ వన్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకేనా, ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి? సో with the initial velocity and okay, we are giving some initial velocity to the body. So when we are what is throw the body into the air. Okay, when we throw the body into the air with giving some initial velocity, then such type of motion is known as
ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. అంటే ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటంటే కొంత ఇనీషియల్ వెలాసిటీ ఒక బాడీకి ఇచ్చి దాన్ని సో ఏంటి గాలిలో ఎలా ఏంటి త్రో చేస్తే దాన్ని జనరల్గా ఏమంటామంటే సో ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఫర్ గివింగ్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ టు ద బాడీ అండ్ ద బాడీ ఈస్ థ్రోన్ ఇన్ టు ద ఎయిర్. ఓకే, సచ్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకేనా, సో ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి, బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో కానీ లేదంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో కానీ ఎయిర్లోకి త్రో చేసినాం అనుకోండి, సో ఇనీషియల్ వెలాసిటీ అనేది ఇవ్వాలి. ఓకే, సో గివింగ్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ టు ద బాడీ ఈస్ థ్రోన్ ఇన్ టు ద ఎయిర్, సచ్ టైప్ ఆఫ్ మోషన్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకేనా, సో బేసికల్గా ప్రొజెక్టైల్ మోషన్లో 2 types ఆఫ్ మోషన్స్ ఉంటాయండి. ఓకే, సో హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. చూడండి ఇక్కడ మనము ఏంటి దీన్ని హారిజంటల్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అంటాం, దీన్ని జనరల్గా హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, చూడండి ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ అనేది ఇస్తాం. ఓకే, చూడండి ఇక్కడ సో ఈ కేసులో అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి బాడీ అనేది కొంచెం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే మనము ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాం. ఓకే, ఏమి ఇచ్చాం, ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ. సో ఇనీషియల్ వెలాసిటీ యూ అనే ఇనీషియల్ వెలాసిటీ మనం ఒక బాడీకి ఇచ్చాం. చూడండి ఇక్కడ ఇట్ మేక్స్ సమ్ యాంగిల్ అండి, అంటే చూడండి ఈ బాడీ అనేది ఒక యాంగిల్ అనేది మేక్ చేసుకుంటా సో ఎయిర్లోకి ఎంటర్ అవుతా ఉంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మ్యాక్సిమం హైట్ అంటే ఇక్కడికి రీచ్ అయింది అనుకోండి, సో ఆఫ్టర్ రీచింగ్ దిస్ పాయింట్ సో దీన్ని మనం ఏమన్నాం అంటే మ్యాక్సిమం హైట్ అన్నాం. ఓకేనా, మ్యాక్సిమం హైట్ అంటే ఒక బాడీ అనేది కొంత యాంగిల్ మేక్ చేసుకుంటూ ప్రొజెక్ట్ అయితే, అంటే ఒక బాడీ అనేది కొంత యాంగిల్ మేక్ చేసుకుంటూ ప్రొజెక్ట్ అయినప్పుడు అది సర్టన్ రేంజ్, ఓకే, అంటే సర్టన్ హైట్కి రీచ్ అవుతుంది, దాన్ని మనం మ్యాక్సిమం హైట్ అంటాం. అంటే మ్యాక్సిమం హైట్కి రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి మనం అది ఫాల్ డౌన్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి ఈ కేసులో ఏంటి, సో ఈ కేసులో ఇట్ మేక్ సమ్ యాంగిల్ అంటే సో ఒక టీటా యాంగిల్తో బాడీ అనేది ప్రొజెక్ట్ అయింది. ఓకేనా, సో బాడీ అనేది ఇలా ప్రొజెక్ట్ అయినప్పుడు చూడండి సో ఇక్కడ ఏదైతే ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, సో ఈ ఎక్స్ యాక్సిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఇనిషియల్ వెలాసిటీ ఇంటూ యూ కాస్ టీటా అండి, దట్ ఈస్ యూ కాస్ టీటా. ఓకేనా, అంటే యూ కాస్ టీటా అనేది టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా, చూడండి మరి టువర్డ్స్ వై యాక్సిస్ ఏమన్నాం జనరల్గా దీన్ని యూ సైన్ టీటా, ఏమన్నాం దీన్ని చూడండి యూ సైన్ టీటా. ఇది జనరల్గా ప్రొజెక్షన్ లేదా ప్రొజెక్టైల్ మోషన్. ఇక్కడ చూడండి మనము బాల్ అనేది లేదా ఒక బాడీ అనేది ఇక్కడ నుండి మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ నుండి ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఇట్ మేక్స్ సమ్ యాంగిల్ అండి, అంటే హారిజంటల్తో అది కొంత యాంగిల్ మేక్ చేసుకుంటూ సో ప్రొజెక్ట్ అవుతుంది. సో యాంగిల్ మేక్ చేసుకుంటూ ప్రొజెక్ట్ అయినప్పుడు ఏమైతే చూడండి ఈ బాడీ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అయినాక, ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఈ బాడీ మ్యాక్సిమం హైట్కి రీచ్ అయినట్లు, అంటే ఇక్కడ 0 నుంచి ఇక్కడ వరకు వెళ్ళిందంటే మ్యాక్సిమం హైట్కి రీచ్ అయింది కదా. ఓకేనా, మ్యాక్సిమం హైట్కి అనేది రీచ్ అయింది. సో దీన్ని మనం ఏమంటాం జనరల్గా మ్యాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. తర్వాత సో ఈ మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైతుంది, ఇట్ విల్ బి ఫాల్ డౌన్ అండి. ఓకే, సో ఇట్ విల్ బి ఫాల్ డౌన్. జనరల్గా ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే మన ఒక స్టోన్ తీసుకొని ఇలా ఎయిర్లోకి త్రో చేసినాం అనుకోండి, ఒక స్టోన్ అనేది ఎయిర్లోకి త్రో చేసినామంటే అది ఇలా వెళ్ళి ఒక దగ్గర పడిపోద్ది, అంటే మ్యాక్సిమం హైట్కి రీచ్ అయ్యింది మళ్ళీ ఇట్ విల్ బి ఫాల్ డౌన్. ఓకేనా, సో దాన్ని జనరల్గా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఈ కేసులో, సో ఈ కేసులో ఇక్కడ నుండి అంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో బాడీ, అంటే ఇనీషియల్ పాయింట్ నుండి అంటే మనం ఎక్కడి నుండి అయితే ప్రొజెక్ట్ చేస్తున్నామో ఆ పాయింట్ నుండి ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో, ఓకేనా, ఎక్కడి నుండి అయితే ప్రొజెక్ట్ అయ్యి ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో ఆ డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే రేంజ్ అంటాం. ఏమంటాం చూడండి ఇక్కడ హారిజంటల్ రేంజ్ అంటాం. ఏమంటాం దీన్ని హారిజంటల్ రేంజ్. అంటే సో ఇక్కడ నుండి అండి అంటే ఈ డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్స్, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ని మనము ఏమన్నాం దీన్ని సో హారిజంటల్ రేంజ్ అన్నాం, ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ మ్యాక్సిమం హైట్, సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ద హారిజంటల్ రేంజ్. సో ఈ కేసులో చూడండి, ఈ కేసులో ఏంటంటే మనం జనరల్ ఒక 3 ఫ్యాక్టర్స్ తీసుకుంటామండి. ఏంటది 3 ఫ్యాక్టర్స్ అంటే చూడండి, సో ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ ఏంటి, సో మ్యాక్సిమం హైట్కి ఫార్ములా చూడండి, సో మ్యాక్సిమం హైట్కి ఏంటంటే ఇక్కడ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై జీ అండి, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై జీ. సో ఇక్కడ యూ స్క్వేర్ అంటే ఏంటి, యూ అనేది ఇనీషియల్ వెలాసిటీ, సో సైన్ అనేది ఏంటి జనరల్గా సైన్ ఈజ్ టువర్డ్స్ ద వై యాక్సిస్ కదా, అంటే వర్టికల్ యాక్సిస్లో మనం తీసుకుంటాం. అంటే వర్టికల్ యాక్సిస్ కాంపోనెంట్ అనేది యూ సైన్ టీటా, హారిజంటల్ కాంపోనెంట్ అనేది యూ కాస్ టీటా. అంటే వర్టికల్ కాంపోనెంట్ ఏమో యూ సైన్ టీటా, హారిజంటల్ కాంపోనెంట్ ఏమో యూ కాస్ టీటా. ఓకేనా, సో ఇక్కడ యూ సైన్ టీటా అనేది హారిజంటల్ వర్టికల్ కాంపోనెంట్ కాబట్టి హైట్ కేసులో ఇక్కడ ఏంటి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై జీ అని చెప్పి తీసుకుంటాం. యూ అనేది ఇనిషియల్ వెలాసిటీ,
సో సైన్ టీటా అనేది ఇట్ ఈస్ ఫర్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ది ప్రొజెక్టింగ్ బాడీ ఆర్ ప్రొజెక్టైల్ బాడీ. సో నెక్స్ట్ జీ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎందుకు? సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్లనే మళ్ళీ ఇది కింద పడిపోతుంది కదా, అంటే ఫాల్ డౌన్ అవుతుంది. ఎందుకు? సో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఫాల్ డౌన్ అవుతుంది కాబట్టి సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై జీ అండి. ఓకేనా? సో దట్ ఈస్ ఫర్ ద మ్యాక్సిమం హైట్. నెక్స్ట్ సో చూడండి ఇక్కడ మరి మ్యాక్సిమం రేంజ్ ఎలా తీసుకుంటాం చూడండి, రేంజ్. సో మ్యాక్సిమం రేంజ్ ఎలా తీసుకుంటామంటే సో దట్ ఈస్ ఫర్ ద యూ స్క్వేర్. ఓకే, మ్యాక్సిమం ఆర్ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పొచ్చు. ఓకేనా, రేంజ్ ఈక్వల్ టు సో యూ స్క్వేర్. ఓకే, యూ స్క్వేర్ సైన్ 2 టీటా, యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ అండి, యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ. చూడండి ఇక్కడ యూ స్క్వేర్ సైన్ 2 టీటా అంటే యూ స్క్వేర్ అగైన్ ఇనిషియల్ వెలాసిటీ, ఇక్కడ సైన్ 2 టీటా తీసుకుంటాం, ఇక్కడ ఏంటి సైన్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా దట్ ఈస్ వాట్ మ్యాక్సిమం హైట్ అండ్ యూ స్క్వేర్ సైన్ 2 టీటా దట్ ఈస్ వాట్ ద రేంజ్. సో జీ యాజ్ ఇట్ ఈస్ దట్ ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఒక 2 కేసెస్ తీసుకోవచ్చు అండి. అదేంటంటే ఫస్ట్ వన్ మనం ఏమంటామంటే సో టైమ్ ఆఫ్ అసెంట్. ఏమంటాం దీన్ని? టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ అసెంట్ అనొచ్చు ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏమంటాం చూడండి ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా? చూడండి ఇక్కడ సో టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ ఈ రెండింటిని కలిపి, ఓకేనా, సో ఈ రెండింటిని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటామండి. ఓకే, ఏమంటాం దీన్ని? టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే ఫైన్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూడండి ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ ఈ రెండింటిని కలిపి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో మరి చూద్దాం టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటని చూడండి. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ద మ్యాక్సిమం టైమ్ టేకెన్ టు రీచ్ ద బాడీ ఫ్రమ్ ఎర్త్ టు మ్యాక్సిమం హైట్. ఓకేనా, టైమ్ టేకెన్ టు రీచ్ ద బాడీ ఫ్రమ్ ఎర్త్ టు మ్యాక్సిమం హైట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైమ్ ఆఫ్ అసెంట్. అంటే చూడండి ఇక్కడ బాడీ అనేది 0 పొజిషన్ నుండి సో ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఉంది కదా, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెళ్ళేదాన్ని దీన్ని మనం ఓకే సో ఈ టైం అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఎంతైతే టైం తీసుకుంటుందో దాన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఏమంటాం దీన్ని? టైమ్ ఆఫ్ అసెంట్. ఏమంటామంటే దీన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్పేసి అంటాం. తర్వాత సో మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం హైట్ నుండి ఇది ఫాల్ డౌన్ అవుతుంది కదా, మ్యాక్సిమం హైట్ నుండి ఇది ఫాల్ డౌన్ అవుతే సో దీన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఏమంటాం దీన్ని? సో టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా, అండర్స్టూడ్ దిస్? సో టైమ్ ఆఫ్ అసెంట్ అంటే మ్యాక్సిమం టైం టేకెన్ టు రీచ్ ద బాడీ ఫ్రమ్ ఎర్త్ టు మ్యాక్సిమం హైట్, అంటే ఎర్త్ నుండి మ్యాక్సిమం హైట్కి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని టైమ్ ఆఫ్ అసెంట్. తర్వాత మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి, మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఎంతైతే టైం పడుతుందో దాన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ 0 నుండి మ్యాక్సిమం హైట్ ఏమో టైమ్ ఆఫ్ అసెంట్, సో మ్యాక్సిమం హైట్ నుండి 0 ఏమో టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా, సో అంటే ద టైమ్ టేకెన్ టు రీచ్ ద బాడీ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు ఎర్త్, మ్యాక్సిమం హైట్ నుండి ఎర్త్కి రీచ్ అవ్వడాన్ని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. నెక్స్ట్ 0 నుండి మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడాన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ అంటే దిస్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు రీచ్ అవ్వదు, ఈ టోటల్ దాన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఏమంటాం దాన్ని? టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకేనా, సో టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ని మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏమని చెప్పాము? సో ద బాడీ ఈస్ రీచ్ ఫ్రమ్ 0 position to the or earth to the maximum height. So the body, the time taken the body from earth to the maximum position, then that is called as a time of ascent. ఎలా చెప్పొచ్చు అంటే ఒక బాడీ అనేది ఎర్త్ నుండి మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఓకేనా, తర్వాత ఆ మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిన బాడీ మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుండి ఎర్త్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని మనం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఓకేనా, కాబట్టి ఈ డయాగ్రామ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 0 నుండి ఇక్కడ వరకు మ్యాక్సిమం హైట్ వరకు వెళ్ళేదాన్ని ఎంత టైం తీసుకుంటుందో, వెళ్ళడానికి ఎంతైతే టైం తీసుకుంటుందో దాన్ని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం హైట్ నుండి 0కి రీచ్ అవ్వడానికి అంటే ఎర్త్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని మనము టైమ్ ఆఫ్ డిసెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, తర్వాత సో ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ని తర్వాత టైమ్ ఆఫ్ డిసెంట్ని మనం ఏమంటామంటే జనరల్గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ డైరెక్ట్గా టైమ్ ఆఫ్ అసెంట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే చూడండి, కండిషన్ ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్ అండి. ఓకే, టైమ్ ఆఫ్ అసెంట్. ఓకే, టైమ్ ఆఫ్ అసెంట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఓకే ఆల్వేస్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్.
టైమ్ ఆఫ్ డిసెంట్ అండి. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది సో ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి, అంటే రెండు సేమ్. ఓకేనా. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి ఎంతైతే టైం తీసుకుంటుందో మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుండి ఎర్త్కి రీచ్ అవ్వడానికి కూడా సేమ్ టైం తీసుకుంటుంది. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ మరి టైమ్ ఆఫ్ అసెంట్ ఎలా తీసుకుంటాం. ఓకే చూడండి ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్పి తీసుకుంటాం. టైమ్ ఆఫ్ అసెంట్ అనేది ఎలా తీసుకుంటాం అంటే దట్ ఈస్ యూ సైన్. ఓకే యూ సైన్ టీటా బై జీ అండి, యూ సైన్ టీటా బై జీ. తర్వాత మరి టైమ్ ఆఫ్ డిసెంట్ ఏంటి చూడండి, టైమ్ ఆఫ్ డిసెంట్ ఈస్ సో అగైన్ ఇట్ ఈస్ ఆల్సో యూ సైన్ టీటా బై జీ. రెండు సేమ్ అని చెప్పాను కదా, అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ తర్వాత టైమ్ ఆఫ్ అసెంట్ సేమ్ అని చెప్పాను కాబట్టి యూ సైన్ టీటా బై జీ అగైన్ యూ సైన్ టీటా బై జీ. ఓకేనా. సో మరి ఇక్కడ ఈ యూ సైన్ టీటా నెక్స్ట్ యూ సైన్ టీటా, 2u సైన్ టీటా కదా. ఓకేనా, ఏమైతే దాన్ని 2u సైన్ టీటా. కాబట్టి ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఓకే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2u సైన్ టీటా సో బై జీ, 2u సైన్ టీటా బై జీ. సో దిస్ ఈజ్ వాట్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకేనా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో దట్ ఈస్ ఇన్ ద ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఓకే నెక్స్ట్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి ఇక్కడ హారిజంటల్ ప్రొజెక్షన్ చూడండి. హారిజంటల్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే ఒక మ్యాక్సిమం హైట్ నుండి అంటే వితౌట్ మేకింగ్ ఎనీ యాంగిల్, ఓకే ఆర్ వితౌట్ మేకింగ్ యాంగిల్ టు ద సో ఏంటి ఎర్త్ ఆర్ లేదంటే గ్రౌండ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎర్త్ నుండి ఏం యాంగిల్ అనేది మేక్ చేయకుండా ఒక బాడీ అనేది ప్రొజెక్ట్ అవుతే దాన్ని జనరల్గా హారిజంటల్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఇది జనరల్గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే సో బాంబ్స్ అనేది జనరల్గా ఆటమ్ బాంబ్స్ అనేది వేస్తూ ఉంటారు జనరల్గా వేరే కంట్రీ పైన వేసేటప్పుడు వాళ్ళు ఫ్లైట్లో వచ్చి బాంబ్స్ అనేది వేస్తూ ఉంటారు. అంటే ఫ్లైట్ నుండి బాంబ్ వేసేటప్పుడు ఎర్త్ నుండి దాని యాంగిల్ అనేది జీరో అంటే ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఎర్త్ నుండి దెర్ ఈస్ నో యాంగిల్ అండి, అంటే యాంగిల్ ఉండదు. కాబట్టి సచ్ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్స్ని మనము హారిజంటల్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో చూడండి ఇక్కడ హారిజంటల్ ప్రొజెక్షన్లో ఏమవుతుంది, సో ఇట్ మేక్స్ జీరో యాంగిల్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ చూడండి, సో ఈ లైన్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో ఈ లైన్ నెక్స్ట్ ఈ సో ఏదేంటి బేస్, అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది ఎంత ఉంటుంది ప్యారలల్ కాబట్టి జీరో కదా, టీటా ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అంటే యాంగిల్ అనేది జీరో ఉంటే సచ్ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ హారిజంటల్ ప్రొజెక్షన్ అని చెప్పి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ ఈ సర్క్యులర్ మోషన్. ఓకేనా. సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, సో ద బాడీ ఈస్ మూవింగ్, ఓకే ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్ ఆర్ సర్క్యులర్ పాత్. ఓకేనా. ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ దెన్ సచ్ టైప్ ఆఫ్ మోషన్ ఈస్ నోన్ యాజ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పి చెప్తాం. ఓకేనా. సో సర్క్యులర్ మోషన్ అంటే ఏంటంటే ఒక బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో కనుక మూవ్ అయితే లేదంటే సర్క్యులర్ పాత్లో మూవ్ అయితే సో ఆ మోషన్ని మనం ఏమంటామంటే సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో జనరల్గా ఇది సర్క్యులర్ మోషన్లో మనము సెంట్రిపీటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. ఓకేనా. వాట్ ఈస్ సెంట్రిపీటల్ ఫోర్స్ అండ్ వాట్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే సెంట్రిపీటల్ ఫోర్స్ని నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఓన్లీ సర్క్యులర్ మోషన్ వెళ్ళే బాడీలో మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో సెంట్రిపీటల్ ఫోర్స్ నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, అంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, ఒక బాడీ ఈస్ ఓకే if the body is moving in a circular path then such type of motion is known as circular motion. ఓకేనా. ఇక్కడ చూడండి సర్క్యులర్ మోషన్ అనేది ఎలా ఉంది చూడండి, సో దీన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని కూడా అనొచ్చు. ఓకే అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉందనుకోండి, అంటే స్పీడ్ ఆఫ్ ది బాడీ సో దట్ బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్, లేదా ద సర్క్యులర్ మోషన్ ఆఫ్ ది బాడీ స్పీడ్ ఈస్ కాన్స్టెంట్ దెన్ సచ్ టైప్ ఆఫ్ మోషన్ ఈస్ నోన్ యాజ్ యూనిఫామ్. ఓకేనా. అంటే స్పీడ్ కాన్స్టెంట్ ఉంటే యూనిఫామ్, స్పీడ్ అనేది నాట్ కాన్స్టెంట్ దట్ ఈస్ వాట్ నాన్ యూనిఫామ్. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి ఈ కేసులు ఏంటి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కదా, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో ఇది జనరల్గా డైరెక్షన్ ఆఫ్ ది మోషన్, అంటే బాడీ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది. సో మూవ్ అవుతున్నప్పుడు చూడండి ఈ కాంపోనెంట్ ఏదైతే మనం ఈ ట్యాంజెంట్స్ డ్రా చేసాం కదా, ఈ ట్యాంజెంట్, సో ఈ ట్యాంజెంట్ని మనం ఏమనొచ్చు అంటే వీటిని ఈ ట్యాంజెంట్స్ని మనం ఏమనొచ్చు అంటే వెలాసిటీ కాంపోనెంట్స్ అనొచ్చు. సో వెలాసిటీ కాంపోనెంట్స్ ఏమనొచ్చు దీన్ని వెలాసిటీ కాంపోనెంట్స్. అంటే ఈ వెలాసిటీ కాంపోనెంట్స్ లేదా ట్యాంజెంట్స్ని బట్టి మనము డైరెక్షన్ ఆఫ్ దట్ బాడీ చెప్పొచ్చు. అంటే ఇప్పుడు పర్టికులర్ ఈ పాయింట్ దగ్గర ఉందనుకోండి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఆ పార్టికల్ డైరెక్షన్ ఏంటని చెప్పేసి కావాలి. సో ఈ పార్టికల్ దగ్గర ఆ పాయింట్ దగ్గర పార్టికల్ డైరెక్షన్ లేదా బాడీ డైరెక్షన్ కావాలంటే ఏం చేస్తామంటే ఆ పాయింట్ దగ్గర మనము ట్యాంజెంట్ని డ్రా చేస్తాం. ఎలా డ్రా చేస్తాం చూడండి ఇక్కడ, సో ట్యాంజెంట్ని ఇలా డ్రా చేస్తాం కదా, ట్యాంజెంట్ని ఇలా డ్రా చేస్తాం. సో ఇలా ట్యాంజెంట్ని డ్రా చేస్తే దీని డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది అన్నట్లు. ఓకేనా. కాబట్టి ఇక్కడ సర్క్యులర్ మోషన్లో ఒక బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర దాని డైరెక్షన్ కనుక కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే ట్యాంజెంట్ని డ్రా చేస్తాం.
ఓకేనా. నెక్స్ట్ ఈ సర్క్యులర్ మోషన్లో ఏంటంటే సర్క్యులర్ మోషన్లో బాడీ మూవ్ అవుతున్నప్పుడు సో 2 ఫోర్సెస్ అనేది మేజర్గా యాక్ట్ అవుతాయండి. అది సెంట్రిపీటల్ ఫోర్స్ ఒకటి, నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకేనా, విల్ డిస్కస్ దట్ సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, చూడండి నెక్స్ట్ వన్. సో దిస్ ఫర్ ద సర్క్యులర్ మోషన్. ఓకే, సో యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, తర్వాత నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ మోషన్ అంటే డిస్కస్ చేసాం. ఏంటి సర్క్యులర్ మోషన్ అంటే, ఇఫ్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, ఇఫ్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ దెన్ సచ్ టైప్ ఆఫ్ మోషన్ ఈస్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం. తర్వాత యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే, ఇఫ్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అండి. Okay, if the body is moving in a circular path with constant speed then such type of motion is known as uniform circular motion. Okay, so uniform circular motion ante body anedi circular path lo constant speed తో గనక మూవ్ అయితే సో దెన్ దట్ ఈస్ known as uniform circular motion అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఓకే, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే కండిషన్ ఏంటంటే సో స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా, అంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే దెన్ సచ్ టైప్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, బాడీ అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. చూడండి ఇక్కడ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉంటే యూనిఫామ్, స్పీడ్ ఈస్ వేరియబుల్ దెన్ దట్ ఈస్ వాట్ నాన్ యూనిఫామ్. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు, స్పీడ్ ఈస్ వేరియబుల్, స్పీడ్ అనేది వేరియబుల్గా ఉంటే జనరల్గా దాన్ని మనము సో నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ సర్క్యులర్ మోషన్లో ఒక బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు సో 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయని చెప్పాం కదా, ఒకటి సెంట్రిపీటల్ ఫోర్స్, నెక్స్ట్ వన్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ 5 Mantra Career Point YouTube channel, like the video and share the video. Thank you to all.